Hi friends, my name is Bindusri. The only secret of my success was my faculty, and as all of them know that I'm ex-Akashian. After my completion of Akash, I already have lost everything. I thought I have given up the NEET, but the way where I'm going in that way, I found that Rudra, who is run by ex-Akashian, my AD sir. I thought to join in that. The only mop up that was given for me was my dad and AD sir. He prawned me a lot and made me to join in this Rudra, and I was happy about it. And this now at this situation, I was confident enough that I'll get MBA seat. And this once I want from them all. The only memory I'm going to share with my juniors was believe that you got it and that will be yours. Hi, this is Supriya. I got 559 marks in NEET 2019. I improved myself in Rudra, mainly physics, because I lost my hope in physics. మా ఫిజిక్స్ సార్ ఎంతో కష్టపడి మాకు ఫిజిక్స్ అంతా రెమిడియల్ పెట్టించి ఎక్కువ అసైన్మెంట్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు మమ్మల్ని గ్రో అప్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు మేము హోప్ లూజ్ అవ్వలేదు. మేము స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడే మాకు సీట్ వస్తుందని అనుకున్నాము. అలానే మాకు ఈ రుద్ర సీట్ తెప్పించింది. ఈరోజు మా ఒక డాక్టర్ని చేయలేదు, ఒక కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ మై పేరెంట్స్ ఆర్ టుడే వెరీ హ్యాపీ ఇన్ మై ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఇట్స్ నాట్ మై సక్సెస్, ఇది సక్సెస్ ఆఫ్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఇన్ ద రుద్ర అకాడమీ. హాయ్, నా పేరు కుస్మా. నాకు 70,000 వచ్చింది ర్యాంకు. నాకు ఇక్కడ చేరడం వల్ల అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ నాకు బయో కూడా చాలా కష్టంగా చదివేదాన్ని నేను. అండ్ ఇప్పుడు చదువుతాను కానీ అవి అటెంప్ట్ చేయలేను. దానివల్ల కొంచెం ఇక్కడ చేయడం వల్ల నాకు బయో కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయింది. బాగా చదవగలిగాను, రాయగలిగాను. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా సార్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు మా కోసం. చాలా వాళ్ళు మా కష్టాన్ని వాళ్ళ కష్టంగా అనుకొని బాగా చేశారు. మాకు ప్రతిసారి అంటే ఈ టైం అని కాకుండా మేము ఎప్పుడెళ్ళి ఏ డౌట్స్ అడిగినా కానీ మాకు క్లారిఫై చేసేవాళ్ళు. హాయ్ అందరికీ, నేను లాస్ట్ ఇయర్ నారాయణలో చదివాను. దాని తర్వాత ఇక్కడ రుద్ర మెడికల్ అకాడమీ పెట్టారని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమీ వచ్చేది కాదు, కానీ ఇక్కడ డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు, క్లాసెస్ బాగా చెప్పేవాళ్ళు. సార్ కెమిస్ట్రీ సార్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, డౌట్స్ అన్నీ చెప్పేవాళ్ళు, క్లారిఫై చేసేవాళ్ళు. బయాలజీ కూడా సార్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేసి మార్క్స్ వచ్చినప్పుడల్లా ఎంకరేజ్ చేస్తూ లెసన్స్ అన్నీ చెప్పేవాళ్ళు, ప్రతి డౌట్ క్లారిఫై చేసేవాళ్ళు. అది ప్లస్ పాయింట్ అయింది బాగా. ఇంకా స్టడీ అవర్స్ బాగా జరిపించేవాళ్ళు. నా పేరు సుజాత అండి, మాది బాపట్ల. మా పాప వందన అండి. ఎంబీబీఎస్ చదివించాలని ఎంతో కష్టపడి చదివించామండి. లాస్ట్ ఇయర్ బీడీఎస్ వరకు వచ్చి ఆగిపోయిందండి. నెక్స్ట్ రుద్ర అకాడమీ, న్యూ అకాడమీ బాగా చెప్తారని చెప్పారండి. తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసామండి. దానివల్ల బాగా టీచర్ ఫ్యాకల్టీ కానీ బాగా కష్టపడి వాళ్ళు చెప్పించారండి. దానివల్ల మాకు ఎంబీబీఎస్ ర్యాంక్ మా పాప 2000లో వచ్చిందండి. వాళ్ళ ఫాదర్ చదవాలని, చిన్నప్పుడు ఎంబీబీఎస్ చేయాలని ఎంతో కోరిక ఉండేది. తను చదవలేకపోయారని తన పాప నన్ను చదివించాలని చెప్పి ఆశతో ఇక్కడ జాయిన్ చేశాడండి. దానివల్ల తనకు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందండి. నా పేరు శ్రీనివాస్ అండి, మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. మా బ్రదర్ విజయ్ కుమార్ ఇక్కడ చదివాడండి. సో ఇంటర్మీడియట్ తను వచ్చేసరికి నాగార్జున సాగర్లో ఏపీఆర్ చేసి చదివాడు. సో అక్కడ 965 మార్క్స్ మంచి మార్క్స్తో వచ్చాడు. అప్పుడు నీట్ రాస్తే 210 మార్క్స్ వచ్చినాయి. సో రుద్ర మెడికల్ అకాడమీలో లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొట్టి ఇప్పుడు 460 మార్క్స్ తోటి మంచి మార్క్స్ సంపాదించుకున్నాడు. మా పాప కుసుమ ప్రియాంక అండి. మేము ఇంతకుముందు చదివించినప్పుడు మా పాపకి ఇన్ని మార్కులు రాలేదండి. తర్వాత రుద్ర అకాడమీలో బాగా చెప్తారని తెలిసింది. మేము ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కూడా వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు మా పాపకి ఎంబీబీఎస్ సీట్ వస్తుందని మేము కన్ఫర్మ్గా అనుకుంటున్నాము. సార్ వాళ్ళు చాలా ఇదిగా మా పాపకి మోటివేట్ చేశారు. మా పాప లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్ కోసం రుద్ర అకాడమీలో జాయిన్ అయింది. తను 541 మార్క్స్తో ఇప్పుడు క్వాలిఫై అయింది ఎంబీబీఎస్ కోసం. దీనికి రుద్ర అకాడమీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ అంటే సీట్ రాని అమ్మాయి ఈసారి సీట్ వచ్చిందంటే కారణం రుద్ర అకాడమీ. నమస్తే అండి, నా పేరు సుబ్బారావు, జువాలజీ ఫ్యాకల్టీని. మామూలుగా ఒక అకాడమీ చేసేది ఏంటి అంటే కనుక మంచి స్టాఫ్ను ఒక పక్క పెట్టేసి
వాళ్ళకి మంచి స్టూడెంట్స్ని కోఆర్డినేట్ చేయటం. అంటే మంచి స్టూడెంట్ అంటే మై మీన్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్, హంబుల్నెస్, హార్డ్నెస్ చేయగలిగిన పిల్లలు. ఇంటెలిజెన్స్ అనేది మనం నేర్చుకోగలిగేది. సో మా సార్ కృష్ణప్రసాద్ సార్ ఏం చేశారంటే అన్ని చోట్లకి వల వేసి మా ముగ్గురిని తీసుకొచ్చారు. ఫిజిక్స్ సార్ హనుమంతరావు గారిని, మురళీ సార్ బాటనీ, నైనమ్మ జువాలజీ, మా నలుగురితో ఆయన కెమిస్ట్రీ సార్, మా నలుగురు 4 దిక్కుల్లో కూర్చోపెట్టుకొని సబ్జెక్ట్స్ని అన్ని రకాలుగా, అంటే ఏది రైట్ చేయాలో అందరూ చెప్తారు. ఇక్కడ రుద్ర స్పెషాలిటీ ఏంటంటే ఏం తప్పు చేయకుండా ఉండాలో నేర్పుతూ ఉంటాం. ఎందుకంటే సీటు రావటంలో పాజిటివ్ మార్క్ ఎంత ఉపయోగపడుతుందో నెగిటివ్ మార్కు రాకుండా ఉంటే అంత ఉపయోగపడుతుంది. సో పాజిటివ్ మార్కు రావడానికి ఏం చేయాలో చెప్తాం, నెగిటివ్ మార్కు రాకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్తాం. దానికి బేసిక్గా మా సార్ ప్లాన్ చేసింది ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్స్లో 50 నిమిషాలు లేకపోతే 45 నిమిషాలే క్లాస్ పెడితే ఇక్కడ మాకు 1 hour 45 minutes ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్కి. సో దాంతో ఏంటంటే కనుక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పుకుంటూ వచ్చాం. అది ఒకటి బేసిక్గా ఫౌండేషన్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత నెంబర్ ఆఫ్ టెస్ట్ అంటే వేర్ వీఆర్ వేర్ దే ఆర్ అనేసి స్టూడెంట్కి తెలియాలి, చెప్పే మాకు తెలియాలి. అందుకనేసి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, స్పాట్ టెస్ట్ అనేసి పెట్టేవాళ్ళం. నమస్కారం అండి, నా పేరు మురళి, బాటనీ ఫ్యాకల్టీ అండి. రుద్ర మెడికల్ అకాడమీ స్థాపించిన రోజు నుంచి మాస్టర్ కృష్ణప్రసాద్ గారు మీరు మాతో మా బ్రాంచ్లో ఉండాలి, మీరు గట్టిగా చేయాలంటే మా మాస్టర్ని మాటలను స్ఫూర్తిగా తీసుకొని చక్కగా ఈ పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా చక్కగా టీచ్ చేయాలి, కాన్సెప్ట్ వైజ్ టీచింగు, పిల్లలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఒక మెడికల్ సీట్ సాధించే విధంగా చేయాలి, కృషి చేయాలి. లిమిటెడ్ స్ట్రెంత్, సెక్షన్ 40 మంది, ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్ పైన అవగాహన, వాళ్ళని ఎక్కడ వాళ్ళ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటో మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని చక్కగా ఉన్నత స్థానాన్ని తీసుకురావడానికి అవకాశం కల్పించాము, అవకాశం ఉంది. నాకు 70,000 వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్, 461 మార్క్స్ వచ్చాయి, కేటగిరీ బీసీఏ. సార్ వస్తుంది అనుకున్నాను సీటు. ఇక్కడ నేను ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు రుద్ర అకాడమీలో అని చేరాను. అండ్ స్టాఫ్ మాకు చాలా మంచిగా సహకారం అందించారు. వాళ్ళు చెప్పిన రన్నింగ్ నోట్స్లో అన్నీ చాలా బాగా ఫాలో అయ్యాను. అండ్ దే మేడ్ మీ టు రీచ్ మై గోల్. అండ్ నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇలా చెప్పరు, ఇంత కేర్ తీసుకోరు. సార్ ప్రతి ఒక్కసారి 4 ఎస్ఎల్స్ కూడా చాలా పర్సనల్ కేర్ తీసుకున్నారు మా మీద. ప్రతి వీకెండ్ ఎగ్జామ్స్ కాకుండా మాకు పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తూ లాస్ట్ 2 months నుంచి వీక్లీ కౌన్సిలింగ్ ఇస్తూ మమ్మల్ని గైడప్ చేసి నేను ఈ పొజిషన్లో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అది వాళ్ళు హనుమంతరావు సార్ కానీ, ఏడీ సార్ కానీ, మా మేనేజ్మెంట్ అంతా చాలా చాలా బాగా చూశారు. మరి ఒకవైపు మా పేరెంట్స్ కృషి అంతా నన్ను నా ఈ స్థాయికి తీసుకొచ్చింది. సార్ నమస్తే అండి. ఈ రుద్ర అకాడమీలో చేర్పించిన మా బాబాయ్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఎలా చెబుతారని అనుకున్నాను. కాకపోతే బాబుకు మాత్రం మంచి గైడెన్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా హెల్ప్ చేశారు. అంతా బాగుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ రుద్ర అకాడమీ చాలా గ్రేట్ అంతే. ఈ సక్సెస్ అనేది మాకు ఇంకా బాధ్యత పెంచింది. మెయిన్ డిఫరెన్స్ మాకు బయట ఇన్స్టిట్యూట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మేము అవైలబిలిటీ ఉంటాం. ఎవరైతే క్లాస్ టీచ్ చేసామో అది వాళ్ళు స్టూడెంట్స్కి 24 hours అవైలబిలిటీ ఉంటాం. ఏ డౌట్ క్లారిఫికేషన్కైనా ఫ్యాకల్టీ అనేది 4 ఫ్యాకల్టీ రెడీగా ఉంటారు ఎనీ మూమెంట్. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ప్రతి స్టూడెంట్ మీద. మాకు టాపర్ అనే కాదు, వీకర్ అనే కాదు, మాకు ఓన్లీ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. టాపర్ వీకర్ సెపరేషన్ ఏమి ఉండదు. సో మెయిన్ డిఫరెన్స్ మాకు దానికి బయట కాలేజ్కి వచ్చేసరికి అదే మెయిన్ డిఫరెన్స్ కూడా. నెక్స్ట్ స్పెషల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఎక్కువ కేర్ తీసుకుంటాం అంటే బేసిక్ నుంచి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. సో వాళ్ళు స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి మేము స్టార్ట్ చేసేది బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం. సో బేసిక్ నుంచి ఎలా డెవలప్ అవ్వాలి, సో ఎలా మార్క్స్ గెయిన్ చేయాలనే ఉద్దేశంలో సో వాళ్ళకి ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫుల్ ప్లేజ్డ్ ప్రిపరేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో జరుగుతూ ఉంటుంది. ఇది మేము ఎప్పటికీ కూడా 100% మేము కాన్ఫిడెంట్గా ఉంటాం. మా స్టూడెంట్కి ఈజీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రాంగ్గా ఉంటారు, సో మిగిలిన దానికన్నా స్ట్రాంగ్గా ఉంటారని మేము కాన్ఫిడెంట్గా ఉంటాం. ఒకవేళ ఎప్పుడైనా సిచ్యువేషన్లో సో వాళ్ళు ఏమన్నా డిస్కరేజ్ అయినప్పుడు మేము సో స్పెషల్గా కేర్ తీసుకుని సో మేము కౌన్సిలింగ్ చేయడం కానీ, పేరెంట్స్తో కౌన్సిలింగ్ చేయడం కానీ, సో మేము ఫైనల్గా ఏంటంటే వాళ్ళు ర్యాంక్ ఎడ్జ్ అవ్వాలి, మెడికల్ సీట్ అనేది తెచ్చుకునేదానికి కృషి అనేది ఎప్పుడూ ఉంటుంది. సో మార్నింగ్ ఏ టైం అయినా మార్నింగ్ 6 to 10 o'clock మధ్యలో సో ఫ్యాకల్టీ అనేది అవైలబిలిటీ ఉంటారు. వాళ్ళకి ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళకి మెయిన్గా ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే అవైలబిలిటీగా ఉంటారు. అదే మెయిన్ డిఫరెన్స్ కూడా.
నెక్స్ట్ ఈ ఇయర్ నుంచి కొద్దిగా మాడిఫై చేద్దాం అనుకుంటున్నాం. అది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్ట్రాగా ఫిజిక్స్ కెమిస్ట్రీ డ్రిల్ అనేది స్టార్ట్ చేసి మార్నింగ్ సెషన్ ఏదైతే క్లాస్ చెప్తామో నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ సెషన్ అండ్ అసైన్మెంట్ కానీ వర్క్ సెషన్ కానీ దాని మీదే జరుగుతూ ఉంటుంది. అప్పుడు స్టూడెంట్కి అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీలో భయం పోయి సో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మంచి మార్క్స్ వస్తేనే నీట్లో సీట్ అనేది ఈజీగా గెయిన్ చేయగలరు. సో ఆ ఉద్దేశంలోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కంటిన్యూస్ ప్రోగ్రాము. సో ఇయర్ లాంగ్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా అది జరుగుతూనే ఉంటుంది. Actually, previously we worked in Akashan in North India. We started this institute this year only. This is the first year. Our first batch students got almost 40 MBBS seats and 40 BDS seats out of 120. And in addition to that, around 15 students are who qualified for, who are eligible for entering into veterinary as well as agriculture through EPMCET examination. And our heartily congratulations to our beloved students and parents achieving these results, and they have given faith on us, and once again so much thankful to our faculty who did sincere work to bring all the laurels to our institution. And not only our faculty, teaching staff also, and supporting staff, our management also behind the screen, they helped us a lot, and whatever